మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనకు జెడ్ ప్లస్ కేటగిరీతో భద్రత కల్పించాలంటూ అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీతో భద్రత కల్పించాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది. మొత్తంగా ఏంటంటారు ఆయన భద్రత అంశం గురించి మీకు అభిప్రాయం? అసలు జెడ్ ప్లస్ కేటగిరీ ఎందుకనేది ఫస్ట్ అతను చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వమే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తుంటుంది. కొంతమంది రాష్ట్రాల ముఖ్యమంత్రికి, సెన్సిటివ్ ఏరియాలు ఉండే ముఖ్యమంత్రి, ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కానీ, ఏదైనా భద్రతకు సంబంధించి నక్సల్స్ ఏరియాలో ఉన్న వాళ్ళకు కానీ, ఇట్లాంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వమే అడగకుండానే భద్రత కల్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆ భద్రత ఉన్నట్టుంది. అయితే తనకు ఎందుకు భద్రత కల్పించాల్సి వస్తుందో తను విన్నవించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కొంత తను కేవలం ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే భద్రత ఇస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా తనకు ప్రతిపక్ష హోదా వచ్చినట్టుంటే క్యాబినెట్ ర్యాంకు మినిస్టర్ ఉండేది. దానికి సంబంధించి భద్రత ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి భద్రత ఉండేది. అయితే కేవలం 11 సీట్లే రావడంతో మినిమం ఒక 18 సీట్లు వచ్చినట్టయితే ప్రతిపక్ష హోదా లభించేది రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి. ఆ హోదా రాకపోవడంతో కేవలం ఒకే ఒక గన్మెన్‌తో సరిపుచ్చుకోవాల్సి వస్తుంది. అనుగుణంగా అసలు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ హోదా లేకపోవడంతోటి రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా అయినా కల్పించుకోవాలని ఏమన్నా అతని కోరిక ఉందా? ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులకి ఈ అంటే జెడ్ కేటగిరీ భద్రత, ఎన్ఎస్జీ ఇది వీళ్ళు ఉండడం అనేది ఒక ప్రెస్టేజ్‌గా లేకపోతే దీన్ని చూపించుకుంటున్నారు. అంటే ఒక సెక్యూరిటీని ఒక ఆడంబరాలుగా చూపిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళకే భద్రత కల్పించట్లేదు. అంటే జెడ్ కేటగిరీ అనేది ముఖ్యమంత్రులకు కూడా లేదు. ఇలాంటి సందర్భంలో ప్రతిపక్ష నాయకుడు కానీ ఒక ఎమ్మెల్యేకు భద్రత ఎందుకనేది ఆయన చెప్పాల్సి ఉంటుంది. సరే, హైకోర్టుకు ఆయన వెళ్ళడం జరిగింది. హైకోర్టు ప్రతివాదులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వివరణలు అడగడం జరిగింది. ఎందుకు ఇవ్వాలని చెప్పి అది హైకోర్టు దాన్ని సెలవుల సందర్భంగా వాయిదా వేయడం జరిగింది. ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే అసలు జెడ్ కేటగిరీ భద్రత అనేది ఎవరికి అవసరం? ఎందుకు అవసరం? అసలు రాష్ట్ర ముఖ్యమంత్రులకు అవసరమా? ప్రతిపక్ష నాయకులకు అవసరమా? కేంద్ర ప్రభుత్వం అంటే దేని ఆధారంగా జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తుందనేది ముఖ్యమైన అంశం. దీన్నంటే కేవలం హోదా కోసము తనను పెద్దగా చూపించుకోవడం కోసము జెడ్ కేటగిరీ కల్పించాల్సిన అవసరం లేదు. అవసరం ఉంటే కేంద్ర ప్రభుత్వం కల్పించాల్సి ఉంటుంది. అయితే చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతివాదుల రాష్ట్ర ప్రభుత్వాన్ని చేర్చడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కోర్టుకు అఫిడవిట్ ఇస్తుంది, దాన్ని బట్టి భద్రత ఏ విధంగా కల్పించాలనేది అంటే రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యక్తికి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, సామాన్య మానవుడైనా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఈ ముఖ్యంగా ఎమ్మెల్యేలకు సంబంధించిన భద్రత ప్రభుత్వం తీసుకుంటుంది. వాళ్ళకి గన్మెన్లను ఇస్తుంటుంది. వాళ్ళకు ఎలాంటి సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. స్పెషల్గా జెడ్ కేటగిరీ భద్రత ఎందుకు అడుగుతున్నారనే విషయాన్ని ఆయన అక్కడ వివరాలు మనకు చెప్పినట్టు లేదు. ఆ వివరాలు చెప్పినట్టయితే కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ముందుకు చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండకుండా ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది. అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన భద్రతను తగ్గించాలని అనేక ప్రయత్నాలు చేశారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ ఉందని కూడా ఆయన జెడ్ ప్లస్ అడుగుతున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి గతంలో నక్సల్స్ నుండి కొంత థ్రెట్ ఉండే. ఆ నక్సల్స్ జరిగినప్పుడు అలిపిరిలో కూడా సంఘటన జరగడం జరిగింది. అలిపిరిలో కూడా అతని మీద అటాక్ జరగడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా నక్సల్స్కి సంబంధించి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. నక్సల్స్ టార్గెట్లో మన చంద్రబాబు నాయుడు కూడా కొంత టార్గెట్లో ఉండడం జరిగింది. అందుకు అనుగుణంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే వీళ్ళు జెడ్ కేటగిరీ ఎందుకు అడుగుతున్నారు దానికి శాంటిటీ ఉండాలి. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాల ఆధారంగా నాకు ఈ థ్రెట్ ఉంది, నేను గతంలో ఈ నక్సల్కి సంబంధించి కొంత వాళ్ళ నిలుపుదల చేసే ప్రయత్నంలో కొంతమంది దెబ్బతిన్నారు, వాళ్ళు నా మీద కక్ష సాధింపు పెట్టుకున్నారు, అందుకే అలిపిరికి సంబంధించిన ఘటన జరిగింది, త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడడం జరిగింది, ఈ కారణాల వల్ల నాకు జెడ్ కేటగిరీ కావాలని చెప్పించిన సందర్భంలో
జెడ్ కేటగిరీని అసలు సెక్యూరిటీని తగ్గించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. అంటే ఇక్కడ నీకు లేని భద్రత కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావు. గతంలో ఉన్న భద్రతను కూడా తొలగించే ప్రయత్నం చంద్రబాబు గారి నాయకు చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో అసలు నీకెందుకు భద్రత, అప్పుడు ఎందుకు తగ్గించావు అనే ప్రశ్నలు సాధారణంగా వస్తూ ఉంటాయి. జెడ్ కేటగిరీకి సంబంధించి అర్హతలు ఉన్నాయా, అర్హతలు దాంతోపాటు నీకు థ్రెట్ ఉందా, ఇవన్నీ చూసుకున్నట్టయితే కొంత ఏంటంటే ఇది మీరు అడిగిన క్వశ్చన్ అడగొచ్చు. గతంలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న చంద్రబాబు నాయుడుకి జెడ్ కేటగిరీ కల్పించినప్పుడు నాకెందుకు కల్పించరనే ప్రశ్నను జగన్మోహన్ రెడ్డి లేవనెత్తుతుండొచ్చు. కానీ అక్కడికి ఇక్కడికి వేరియేషన్ ఏంది, అప్పుడున్న పరిస్థితులు ఏంది, ఇప్పుడున్న పరిస్థితులు ఏంది, అప్పుడు ఎందుకు కల్పించాల్సి వచ్చింది అనేది కూడా తను బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.